अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। शिव का कर लो ध्यान, आ रहा पावन पुण्य सवेरा। तुम हो कौन, कहाँ से आए, अपने आप को जानो। राजयोग के द्वारा अपना परम पिता पहचानो। इसी राजपथ पर चल कर तुम पालो अपना बसेरा। ओम शांति। 12 मई 2021 बाबा के मधुर महावाक्य सुनेंगे। मीठे बच्चे, जब तुम संपूर्ण पावन बनेंगे तभी पाप तुम्हारी बलिहारी स्वीकार करेंगे। अंडरलाइन करना। बाबा क्या कहते? मीठे बच्चे, जब तुम संपूर्ण पावन बनेंगे तभी पाप तुम्हारी बलिहारी स्वीकार करेंगे। अपनी दिल से पूछो, हम कितना पावन बने हैं। బాబా అన్నిట్లో కూడా పర్ఫెక్ట్ కదా, అందుకనే మరి బాబా ఏం చెప్తున్నారు? ఎప్పుడైతే మధురమైన పిల్లలు మీరు ఎప్పుడైతే సంపూర్ణ పావనంగా తయారవుతారో అప్పుడే బాబా మీ యొక్క బలిహారాన్ని స్వీకరిస్తారు. అంటే మీరు సమర్పితమైనటువంటి మీ సమర్పణని బాబా స్వీకరిస్తారు. మరి మీ మనసుతో మీరు ప్రశ్నించుకోండి, మేము ఎంతగా పవిత్రంగా తయారయ్యాము. మీ మనసుతో మీరు ప్రశ్నించుకోండి, మేము ఎంత పవిత్రంగా పావనంగా అయ్యాము. अपनी दिल से पूछो, हम कितना पावन बने हैं। प्रश्न है, तुम बच्चे अभी खुशी खुशी से पाप पर बलि चढ़ते हो क्यों? तुम बच्चे अभी खुशी खुशी से पाप पर बलि चढ़ते हो क्यों? పిల్లలైన మీరు ఇప్పుడు సంతోషంగా, చాలా సంతోషంగా బాబా పైన బలిహారం అవుతారు ఎందుకు? उत्तर, क्योंकि तुम जानते हो अभी हम बलिहार जाते हैं तो बाप 21 जन्मों के लिए बलिहार जाते हैं। तो बच्चों को यह भी मालूम है कि अब इस अविनाशी रुद्र ज्ञान यज्ञ में सब मनुष्य मात्र को स्वाहा होना ही है। ఎందుకు మనం బాబా పైన ఇప్పుడు సంతోషంగా బలిహారం అవుతాం? ఎందుకంటే మనకు తెలుసు ఇప్పుడు మనం బలిహారం అయితే బాబా మన పైన 21 జన్మలు బలిహారం అవుతారు. అయితే పిల్లలకి ఇది కూడా తెలుస్తుంది, ఇప్పుడు అవినాశి రుద్ర జ్ఞాన యజ్ఞంలో మనుష్య మాత్రలందరూ స్వాహ అయిపోయేదే ఉంది. इसलिए तुम पहले ही खुशी खुशी से अपना तन मन धन सब कुछ स्वाहा कर सफल कर लेते हो. అంతా సమాప్తమైపోతుంది కాబట్టి ముందుగానే ఏం చేస్తారు? మీరు సంతోషంగా మీ తనువు మనస్సు ధనము అన్నిటినీ స్వాహ చేసేసి సఫలం చేసుకుంటారనమాట బాబా మీద. आज का गीत है, मुखड़ा देख ले प्राणी जरा तेरे मन के दर्पण में. పాడేది రోజు ముఖము చూసుకో ప్రాణి, నీ మనస్సు అనే అర్థంలో ఏం కనిపిస్తుంది? मुखड़े में क्या दिखता है? कितना पुण्य कमाया, कितना पाप घटाया.
కదా, ఎంత పుణ్యం సంపాదించుకున్నారు, ఎన్ని పాపాలు పోగొట్టుకున్నారు. దాన్ని మనం ఇప్పుడు చూసుకోవాలన్నమాట, మన మనసు అనేటటువంటి అర్థంలో అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. శివ భగవాన్ వాచ్. ఈరోజు బాబా ఏం చెప్తున్నారు? శివ భగవాన్ వాచ్. शिव भगवान वाच అంటే ఎవరి గురించి ఉంటుంది? जरूर अपने बच्चों प्रति ही नॉलेज सिखाते हैं व श्रीमत देते हैं। हे बच्चों व हे प्राणी, शरीर से प्राण निकल जाते हैं व आत्मा निकल जाती है, एक ही बात है। మరి శివ భగవాన్ వాచ్ అంటే ఎవరి పట్ల? పిల్లల పట్ల అన్నమాట. తన పిల్లల గురించే శివ భగవాన్ వాచ్ ఉంటుంది కదా. అయితే పిల్లలకి జ్ఞానము నేర్పిస్తారు లేదా శ్రీమతాన్ని ఇస్తారు. హే పిల్లలు లేదా హే ప్రాణి. ఎందుకు ప్రాణి అన్నారు బాబా ఈరోజు? శరీరం నుంచి ప్రాణం వెళ్ళిపోయింది అనుకోండి, అంటే ఆత్మ వెళ్ళిపోయింది అనుకోండి, ప్రాణం వెళ్ళిపోయినా ఆత్మ వెళ్ళిపోయింది, ప్రాణం పోయింది అంటారు, ఆత్మ వెళ్ళిపోయింది అంటారు. రెండు కూడా ఒకటే అంటున్నారు బాబా. हे प्राणी अथवा हे बच्चे, तुमने देखा कि मेरे जीवन में कितना पाप था और कितना पुण्य था. చూసుకున్నారు కదా మీరు. హే ప్రాణి, హే జీవాత్మ, బాబా అంటున్నారు హే పిల్లలు మీరు చూసుకున్నారు కదా నా జీవితంలో ఎన్ని పాపాలు చేశాను నేను, ఎంత నేను పుణ్యాత్మగా తయారయ్యానంటే ఎంత పాపాత్మగా అయ్యాను, ఎంత పుణ్యాత్మగా అయ్యాను అనేది తెలుసు కదా మీకు అంటున్నారు. हिसाब तो बता दिया है, तुम्हारे जीवन में आधा कल्प पुण्य आधा कल्प पाप होते हैं। पुण्य का वर्षा बाप से मिलता है जिसको राम कहते हैं। राम निराकार को कहा जाता है, ना कि सीता वाला राम. మరి బాబా ఏం చెప్తున్నారు? మీ జీవితంలో అర్ధకల్పం పుణ్యం ఉంటుంది, అర్ధకల్పం పాపకర్మలు జరుగుతుంటాయి. అయితే పుణ్యం యొక్క వారసత్వము బాబాతో లభిస్తుంది. ఆ తండ్రిని రాముడు అని చెప్తారు. రాముడు అంటే ఎవరు? శరీరధారి కాదు, నిరాకారుణ్ణి రామ అని చెప్పేసి చెప్తారు. సీత రాముడు కాదు, రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారామ ఆ సీతారాముడు కాదు. ఇక్కడ పరమాత్మ నిరాకార రాముడు అన్నమాట. तो अब तुम बच्चे जो आकर के ब्रह्मा मुख वंशावली ब्राह्मण बने हो, तुम्हारी बुद्धि में आया है बरोबर आधा कल्प हम पुण्यात्मा ही थे, फिर आधा कल्प पापात्मा बने. మరి పిల్లల బుద్ధిలో ఇప్పుడు ఏమొచ్చింది? బ్రహ్మాముఖ వంశావళి బ్రాహ్మణులంగా మనం ఇప్పుడు తయారయ్యాం. అంటే మనమే ఎలా ఉండేవాళ్ళం? ఇప్పుడు అర్ధకల్పం పుణ్యాత్మలుగా ఉండేవాళ్ళం, మళ్ళీ ఇప్పుడు అర్ధకల్పం నుండి పాపాత్మలుగా తయారవుతూ వచ్చాం. अभी पुण्यात्मा बनना है, कितना पुण्यात्मा बने हैं वह हर एक अपने दिल से पूछो. మరి ఒకప్పుడు ఉండేవాళ్ళము, మళ్ళీ ఇప్పుడు తయారు కావాలి. మరి ఎంతవరకు నేను పుణ్యాత్మగా అయ్యాను అనేది మీ మనసుతో మీరు ప్రతి ఒక్కరూ ఎవరికి వారు ప్రశ్నించుకోండి. बाबा समझाते रहते हैं ना सब चीजें. पापात्मा से पुण्यात्मा कैसे बनेंगे? कैसे बनेंगे? ఎలా అవుతారు మరి? పాపాత్మ నుంచి పుణ్యాత్మలుగా మెథడ్ ఏంటి? బాబా స్మృతి. బాబా స్మృతి. ఎంతెంత బాబాను గుర్తు చేస్తారో అంతంత ఆత్మ పవిత్రంగా తయారవుతుంది కదా. వేరే ఇంకొక ఉపాయం లేదు కదా, అదొకటే ఉపాయం. तो वह भी बाप ने समझाया है, यज्ञ तप आदि से तुम पुण्यात्मा नहीं बनेंगे, वह है भक्ति मार्ग, इससे कोई भी मनुष्य पुण्यात्मा नहीं बनती. మరి అది కూడా బాబా మనకు అర్థం చేయించారు. యజ్ఞాలు తపాలు ఇవన్నీ చేస్తే మీరు పుణ్యాత్మలుగా తయారు కారు. అదంతేంటి? భక్తి మార్గం అంటున్నారు బాబా. దీంతో ఎవరు కూడా భక్తి మార్గం యొక్క కర్మకాండలు చేయడం వల్ల ఏ ఆత్మ ఏ మనుష్యాత్మలు పుణ్యాత్మలుగా తయారు కారు. अभी तुम बच्चे समझते हो हम पुण्यात्मा बन रहे हैं, आसुरी मत से पापात्मा बनते बनते सीढ़ी उतरते ही आए हैं. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు మనం పుణ్యాత్మలుగా అవుతున్నాము, ఆశ్రీ మతం నుండి పాపాత్మలుగా అవుతూనే పైనుంచి మట్టి కిందకి దిగజారుతూ వచ్చేసామంటున్నారు బాబా. कितना समय हम पुण्यात्मा बनते हैं व सुख का वर्षा लेते हैं, यह किसी को पता नहीं है. అయితే ఎంత సమయం మనం పుణ్యాత్మలుగా అవుతాము లేదా సుఖ వారసత్వాన్ని పొందుతామనేది కూడా ఎవరికి తెలియదంటున్నారు. उस बात को याद तो सभी मनुष्य करते हैं, उनको ही परमपिता परमात्मा कहते हैं.
ब्रह्मा विष्णु शंकर को परमात्मा नहीं कहेंगे और किसी को परमात्मा नहीं कह सकते। మరి బాబా ఏమంటా తండ్రిని ఎవరినైతే మనం గుర్తు చేస్తాం అందరు మనుషు మాత్రలు గుర్తు చేస్తారు, ఆయన్నే పరపిత పరమాత్మ అని చెప్తారు. మరి బ్రహ్మ విష్ణు శంకర్లు అయితే పరమాత్మ అని అనలేము, ఇంకెవరిని ఒక్క శివాబాని తప్ప ఇంకెవరిని పరమాత్మ అని పిలవలేము అంటున్నారు. कल इस समय तुम प्रजापिता ब्रह्मा कहते हो, परंतु प्रजापिता को कभी भक्ति मार्ग में याद नहीं करते. అయితే ఈ సమయంలో మీరు ప్రజాపిత బ్రహ్మ అని అంటారు, కానీ ప్రజాపితని ఎప్పుడు భక్తి మార్గంలో గుర్తు చేయరు కదా. బ్రహ్మ అని అంటారు, సృష్టికర్త అని చెప్తారు, కానీ గుర్తు చేయడం అనేది ప్రజాపిత బ్రహ్మని ఉండదు. याद सभी फिर भी निराकार बाप को ही करते हैं, हो गॉड फादर हो भगवान अक्षर ही निकलते हैं. ఎంతమంది దేవి దేవతలు 30 కోటి దేవి దేవతలు ఉన్నా గుర్తు మాత్రం మళ్ళీ నిరాకార తండ్రినే పరమాత్మని గుర్తు చేస్తారు. ఓ భగవంతుడా, ఓ గాడ్ ఫాదర్, ఈ మాటలు కూడా వస్తూ ఉంటాయి నిరాకారుడు గురించి. एक को ही याद करते हैं, मनुष्य अपने को गॉड फादर कह न सके, ना ही ब्रह्मा विष्णु शंकर अपने को गॉड फादर कह सकते. ఏ దేహదారి కూడా స్వయం నేను గాడ్ ఫాదర్ అని చెప్పుకోలేరు కదా. అలాగే బ్రహ్మ విష్ణు శంకర్లు కూడా స్వయం గాడ్ ఫాదర్ అని పిలుచుకోలేరు. उनके शरीर का नाम तो है ना, एक ही गॉड फादर है, उनको अपना शरीर नहीं है. అంటే మరి ఆయన శరీరం కూడా కదా, పరమాత్మ గాడ్ ఫాదర్ కదా, ఆయనకంటూ తన శరీరం లేదు, తనకంటూ శరీరమే లేదు. మామూలుగా బ్రహ్మకు అనుకోండి, ఆయన కూడా ఆయన శరీరం ఉంది, ఆయన పేరు ఉంటుంది, కానీ శివబాబాకి అయితే పేరే లేదు, శరీరమే లేదు. भक्ति मार्ग में भी शिव की बहुत पूजा करते हैं, अभी तुम बच्चे जानते हो शिव बाबा इस शरीर द्वारा हमसे बात करते हैं. हे बच्चों, कितना प्यार से कहते हैं, समझते हैं मैं सर्व का पतित पावन सद्गति दाता हूँ. మరి భక్తి మార్గంలో శివుని ఎంతగా పూజిస్తూ వస్తారు మీకు తెలుసు అన్నమాట. ఇప్పుడు ఏం తెలుసు, శివబాబా ఇప్పుడు ఈ శరీరం ద్వారా అంటే బ్రహ్మబాబా శరీరం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. రోజు చూడండి బాబా ఎంత మంచిగా, ఏ పిల్లలు, ప్రియమైన పిల్లలు, మధురమైన పిల్లలు కదా, ఎంత ప్రేమగా బాబా మనతో మాట్లాడతారు, మనకు అర్థం చేయిస్తారు. నేను సర్వులకి పతిత పావని సద్గతి దాతను. मनुष्य बाप की महिमा करते हैं ना, लेकिन उनको यह पता नहीं है कि 5000 वर्ष के बाद आते हैं. అంటే మనుషులు తండ్రి యొక్క మహిమని చేస్తూ ఉంటారు, కానీ వారికి తెలియదు 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ పరమాత్మ వస్తారు అని. जरूर जब कलयुग का अंत होगा तब ही तो आएंगे ना. వస్తారంటే ఎప్పుడు వస్తారు, కలియుగం అంతం ఎప్పుడైతే అవుతుందో కదా అప్పుడే బాబా వస్తారు. अभी कलयुग का अंत है तो जरूर अब आया हुआ है, तुमको कृष्ण नहीं पढ़ाते हैं. बाबा कितना रोज క్లియర్ करते हैं. మళ్ళీ ఇప్పుడు కలియుగం అంతంలో ఉన్నాం కాబట్టి తప్పకుండా బాబా వస్తారు, అంతంలో చేంజ్ చేస్తారు, ఆది యొక్క స్థాపనని చేయిస్తారనమాట. మరి బాబా ఎంత క్లియర్ గా అర్థం చేయిస్తున్నారు, శ్రీకృష్ణుడి ఆత్మ మిమ్మల్ని చదివించదు. खुद श्री कृष्ण की आत्मा पढ़ रही है ना, श्री कृष्णुడు మనకి చదివించారు, ఆయన ఆత్మ కూడా మనతో పాటు చదువుకుంటుంది. श्रीमत मिलती है, श्रीमत कोई कृष्ण की नहीं है. कृष्ण की आत्मा भी श्रीमत से 100 देवता बनी थी, फिर 84 जन्म लेते अब तुम आश्रीमत के बने हो. మరి శ్రీమతం కదా, బాబా యొక్క శ్రీమతం లభిస్తుంది మనందరికీ. శ్రీమతం అంటే కృష్ణుడికి కాదు, కృష్ణుడి ఆత్మ కూడా ఇప్పుడు బాబా చెప్పిన శ్రీమతంతోనే దేవతగా తయారయ్యింది. మళ్ళీ 84 జన్మలు తీసుకుంటూ ఆ శ్రీమతానికి చెందిన వారిగా అయిపోతారు. बाप कहते हैं मैं आता ही तब हूँ जब तुम्हारा चक्र पूरा होता है. कंप्लीट टोटल 5000 ఇయర్స్ సృష్టి చక్రం మన పాత్ర అంతా కంప్లీట్ అయిపోయినప్పుడే బాబా వస్తాను అంటున్నారు. तुम जो शुरू में आए थे अब जड़ीभूत अवस्था में हो. చూడండి బాబా ఏమంటున్నారు, మనం వచ్చినప్పుడు ఎంత చక్కగా ఎంత అందమైన ప్రపంచం ఎంత బాగుండేది, కానీ ఇప్పుడు ఎలా ఉందంట ప్రపంచం అంతా సృష్టి జడీభూత స్థితిలో శిథిలావస్థలో వచ్చేసింది అంటున్నారు. झाड़ पुराना जड़ जड़ीभूत होता है तो सारा झाड़ ऐसा हो जाता है.
వృక్షమంతా పాతగా శిథిలావస్థకు చేరుతుంది అనుకోండి, మొత్తం వృక్షమంతా అలాగే అయిపోతుంది. बाप समझाते हैं तुम्हारे तमो प्रधान बनने से सब तमो प्रधान बन गए। देखो कितना बाबा के बच्चों पर कितना जिम्मेवारी है। हम अगर तमो प्रधान बनते तो सारी दुनिया तमो प्रधान, हम अगर सतो प्रधान बनते तो सारी दुनिया सतो प्रधान। हम सुखी है तो वो सुखी है, हम दुखी है तो वो और भी दुखी है। हमसे ही कनेक्शन है, हमसे ही रिलेशन है, क्योंकि हम आधार मोड़ते हैं, उद्धार मोड़ते हैं। कल्पवृक्ष के तने में बिठाते हैं ना ब्रह्म कुमार कुमारियों को, तो तने से ही तो वृक्ष को सब चीजें मिलता है। तो हमसे ही वो लोग सीखते हैं, हमसे ही। जो कुछ भी दुनिया में अर्थव्यवस्था है, राजनीति है, जो कुछ भी वो सब बाबा के बच्चों के हिसाब से ही चलता है। यहाँ जो कुछ भी होता है वही फिर भविष्य में वही हमको నజారే दिखता है। బాబా ఏమంటారు, మీరు తమో ప్రధానంగా అయిపోతే అందరూ తమో ప్రధానంగా అయిపోతారు. అంటే మీ పైన ఎంత బాధ్యత ఉంది చూడండి, ఎంత బాధ్యులు. ఇప్పుడు మనం సతో ప్రధానంగా ఉంటే వాళ్ళు సతో ప్రధానంగా తయారవుతారు. ఆధారం అంతా అందుకనే బ్రాహ్మణుల పైననే అని చెప్తారు. तो ये मनुष्य सृष्टि का वैरायटी धर्मों का झाड़ है, इसको उल्टा झाड़ कहते हैं। इसका बीज कहाँ है? ऊपर में है, इसलिए उल्टा झाड़ कहते हैं। ఇది మనసు సృష్టి యొక్క వెరైటీ ధర్మాల వృక్షము, దీనిని తల క్రిందల వృక్షము అని చెప్తారు. ఎందుకంటే దీని బీజం పరమాత్మ పైన ఉంటారు. उस बीज से ही सारा झाड़ निकलता है। मनुष्य कहते भी है गॉड फादर, आत्मा कहती है आत्मा का नाम अलग ही है। మరి ఆ విత్తనం నుండి మొత్తం వృక్షం అంతా వస్తుంది. అందుకే మనుషులు ఏమంటారు, గాడ్ ఫాదర్ ఫాదర్ అంటారు. ఇక్కడ ఫాదర్ నుంచి రచన అనేది వస్తుంది కదా. ఆత్మ కూడా ఉంటుంది, ఆత్మ పేరు ఆత్మనే ఉంటుంది. आत्मा कहते हैं आत्मा का नाम आत्मा ही है। आत्मा शरीर में आती है तो शरीर का नाम रखा जाता है। ఆత్మ ఆత్మనే, కానీ ఆత్మకి ఎప్పుడైతే పేరు పెడతారంటే శరీరం ఏదైతే శరీరం తీసుకుంటుందో పేరు పెడతారో ఆ పేరుతో ఆత్మ పిలువబడుతుంది. तो आत्मा है तो शरीर का नाम रखा जाता, खेल चलता है। आत्मा की दुनिया में खेल नहीं चलता, खेल की जगह ही यह है। ఆత్మ ఏ శరీరాన్ని తీసుకుంటుందో దానికి పేరు పెడతారు. అప్పుడేమవుతుంది, మంచి చెడు, గెలుపు ఓటమి, సుఖం దుఃఖం, ఈ ఆట అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. అయితే పరంధామంలో ఆట అనేది ఏది ఉండదు, ఎందుకంటే శరీరాలే ఉండవు. మంచి చెడు సుఖం దుఃఖం ఏది ఉండదు అన్నమాట. खेल की जगह ही यह है। नाटक में रोशनी आदि सब होती है, बाकी जहाँ आत्मा रहती है वहाँ सूर्य चांद नहीं है, ड्रामा का खेल नहीं चलता है। మరి నాటకంలో ప్రకాశం అనేది అన్నీ ఉంటాయి కదా, ఉండాలి కదా. ఇప్పుడు స్టేజ్ ఉంది, లైట్స్ లేవనుకోండి, మీరు ఏం యాక్షన్ చేస్తున్నారు ఎవరికి ఏం కనిపిస్తుంది కదా, స్క్రీన్ మీద లైట్లు ఉంటే కనిపిస్తుంది. అందుకనే ప్రకాశం కూడా ఉంటుంది. ఇంకా ఎక్కడైతే ఆత్మలు ఉంటాయి అక్కడ సూర్యుడు చంద్రుడు ఉండరు, డ్రామా యొక్క ఆట కూడా ఉండదు. क्योंकि सूर्य चांद तारागण से भी पार है ना परम धाम में सूर्य चांद नहीं रहते, वहां पर कोई लाइट स्विच कुछ भी नहीं रहते, वहां तो पूरा लाल लाल प्रकाश ही प्रकाश है, चारों तरफ प्रकाश ही प्रकाश है। तो रात दिन यहाँ होते हैं, सूक्ष्मतन व मूर्धतन में रात दिन नहीं होते, कर्म क्षेत्र यह है। రాత్రి పగలు అన్ని ఇక్కడే ఉంటాయి. సూక్ష్మ లోకం లేదా పరంధామంలో రాత్రి పగలు ఉండదు అంటున్నారు బాబా. అది కర్మక్షేత్రం. ఇది కర్మక్షేత్రం, ఇది కర్మక్షేత్రం ఇక్కడ ఉంటాయి, కానీ అక్కడేమి ఉండవు అన్నమాట ఆకాశం. इसमें मनुष्य अच्छे कर्म भी करते हैं, बुरे कर्म भी करते हैं। सत्युग त्रेता में अच्छे कर्म होते हैं क्योंकि वहाँ 5 विकारों के रावण का राज्य ही नहीं। మరి ఇక్కడ ఇందులో మనుషులు మంచి కర్మలు చేస్తారు, చెడు కర్మలు కూడా చేస్తారు. సత్యత్రేతాలో మంచి కర్మలే ఉంటాయి, ఎందుకంటే అక్కడ పంచ వికారాల రూపీ రావణ రాజ్యమే ఉండదు. बाप बैठ कर्म कर्म विकर्म का राज बताते, कर्म तो करना ही है, यह कर्म क्षेत्र है। सत्युग में जो मनुष्य कर्म करते वह अकर्म हो जाता है, वहाँ रावण राज्य ही नहीं, उनको हेवन कहा जाता है। इस समय हेवन है नहीं,
బాబా కర్మ అంటే ఏంటి, అకర్మ అంటే ఏంటి, వికర్మ అంటే ఏంటి చెప్తున్నారు. కర్మలైతే చేయాల్సిందే కదా, ఎందుకంటే కర్మక్షేత్రంలో ఉన్నాము. మరి సత్యుగంలో మనుషులు ఏం కర్మ చేస్తున్నది, అకర్మ. అకర్మ అంటే న్యూట్రల్, చేస్తారు కర్మ కానీ దానికి ఏం పాపం పుణ్యం ఏది జమ కాదు. మరి ఎందుకంటే ఇక్కడ రావణ రాజ్యం ఉండదు, దాన్ని హెవెన్ అని చెప్తారు. అయితే ఇప్పుడు ఈ సమయంలో స్వర్గము హెవెన్ అనేది లేదంటున్నారు. सतयुग में एक ही भारत था और कोई खंड नहीं था। हेवनली गॉड फादर कहते हैं तो बाप जरूर हेवन ही रचेंगे. సత్యుగంలో ఒకటే భారతదేశం ఉండేది, అప్పుడు వేరే ఖండాలే ఉండేవి కాదు. హెవెన్లీ గాడ్ ఫాదర్ అని చెప్తారు అంటే బాబా తప్పకుండా స్వర్గాన్ని రచిస్తారు. यह सब नेशन वाले जानते हैं कि भारत प्राचीन देश है, पहले पहले सिर्फ भारत ही था, यह कोई नहीं जानते. మనకు తెలుసు అన్నమాట, ఏంటి అన్ని దేశాల వాళ్ళకి తెలుసు భారతదేశం అతి ప్రాచీనమైనటువంటి ఖండము. మొట్టమొదటి కేవలం భారతదేశమే ఉండేది కదా, ఇంకెవరికి కూడా ఈ విషయాలు తెలియదు. अभी तो है नहीं, यह है ही 5000 वर्ष की बात. कहते भी है क्राइस्ट से 3000 वर्ष पहले भारत हेवन था. ఏ సిర్ఫ్ భారత్, కేవలం భారతదేశం ఉండేటప్పుడు విశ్వమంతటా ఏముండేది, లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది, పవిత్ర దేవి దేవత రాజ్యము స్వర్గంగా ఉండేది. కానీ ఇప్పుడైతే లేదు. మరి ఇవన్నీ 5000 సంవత్సరాల విషయాలు. అందుకే జీసస్ క్రైస్ట్ కూడా ఏం చెప్తారు, క్రైస్ట్ కన్నా 3000 సంవత్సరాల ముందు భారతదేశము హెవెన్ లాగా పవిత్రంగా ఉండేది అని చెప్తారు. రచయిత और रचना रचेंगे ना, रचयिता जरूर रचना रचेंगे. तमो प्रधान बुद्धि होने के कारण इतना भी नहीं समझते. క్రియేటర్ అంటే క్రియేట్ చేస్తారు కదా, రచిస్తారు కదా రచనని, కానీ తమో ప్రధాన బుద్ధి కాబట్టి ఇంత కూడా అర్థం చేసుకోండి. भारत तो सबसे ऊंच खंड है, पहली बिरादरी है मनुष्य सृष्टि की. భారతదేశం అన్నిటికన్నా ఉన్నతమైన ఖండము. మొట్టమొదట వంశావళి అంటే ఏంటి, మనుష్య సృష్టిదే కదా. ఏ भी ड्रामा बना हुआ है, साहूकार गरीबों को मदद करते हैं, ये भी चला आता है. भक्ति मार्ग में भी साहूकार गरीबों को दान करते हैं. మరి ఇది డ్రామా అంతా తయారు చేయబడింది. ఇప్పుడు చూడండి, సాహుకారులు ఏం చేస్తారు, ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, లేని పేదవాళ్ళకి గరీబులకి దానం చేస్తారు, సహయోగం చేస్తారు. ఇది ఎప్పటి నుంచో నడుస్తుంది అంటున్నారు బాబా. भक्ति मार्ग में भी साहूकार गरीबों को दान करते, परंतु यह है ही पतित दुनिया. तो जो कुछ भी दान पुण्य करते पतित ही करते हैं, जिसको दान करते वह भी पतित है. तो पतित को दान करेंगे, उनका फल क्या पाएंगे. మరి బాబా ఏమంటారు, ఒక పద్ధతి అన్నమాట. సాహుకారులు పేదవాళ్ళకి దానం చేస్తూ వచ్చారు, ఇది ఎప్పటి నుంచో చేస్తూ వచ్చారు. కానీ సాహుకారులు పద్ధతులే, పేదవాళ్ళు పద్ధతులే. సో పద్ధతులు పద్ధతులకి దానం ఇస్తే మరేం పదవిని పొందుతారు, ఏం ఫలం పొందుతారు. ఫల్ కితనా భీ దాన పుణ్య కడితే ఆయే హే ఫిర్ భీ గిర్తే ఆయే. ఎన్ని దాన పుణ్యాలు చేస్తూ వస్తున్నా మళ్ళీ కిందికి దిగజారుతూ వచ్చారు. భారత్ జైసా దాని ఖండ్ और कोई नहीं होता. इस समय तुम्हारा जो भी तन मन धन है सब इसमें स्वाहा करते हो. इनको कहा जाता है राजस्व, अश्वमेध, అవినాశి జ్ఞాన యజ్ఞం. మరి భారతదేశం లాంటి దాని ఖండం ఇంకేది లేదని చెప్తారు. మరి ఈ సమయంలో మీరు ఎవరైతే ఉన్నారో తనువు, మనసు, ధనము అన్ని స్వాహ చేస్తున్నారు దీంట్లో. అందుకే దీన్ని రాజస్వ, అశ్వమేధ, అవినాశి रुद्र यज्ञम అని చెప్తారు. आत्मा कहती है ये जो पुराना शरीर है इनको भी यहाँ स्वाहा करना है, क्योंकि तुम जानते हो सारी दुनिया के मनुष्य मात्र इसमें स्वाहा होते हैं. इसलिए हम क्यों नहीं खुशी से बाबा पर बलि चढ़ जाए. वो तो अज्ञानता के वश हो, तो अनजाने में जो भी पाप कर्म उस हिसाब से वो नष्ट हो जाता है. और हम तो सब कुछ जानबूझ करके बाबा के ऊपर बलिहार क्यों नहीं जाना है. మరి బాబా ఏమంటున్నారు, మనుషులకైతే చూడండి పాత శరీరాలు ఇవన్నీ కూడా ఇక్కడే స్వాహ చేసుకుని వెళ్ళేది ఉంటుంది. మరి మనం కూడా అలాగే వెళ్ళాలి కదా. మరి మొత్తం ప్రపంచం అంతా ఇప్పుడు స్వాహ అయిపోతుంది, కానీ మనం ఎందుకు మరి సంతోషంగా బాబా పైన బలిహారం ఇవ్వకూడదు. ఆత్మ जानती है हम बाप को याद करते हैं
कहते भी आए हैं बाबा आप जब आएंगे तो हम बलिहार जाएंगे. ఆత్మ బాబాను గుర్తు చేస్తూ ఉంటుంది కదా. మరి ఏం చెప్తారు, బాబా మీరు ఎప్పుడైతే వస్తారు మేము బలిహారం అయిపోతాము అని చెప్తూ వచ్చారు. क्योंकि अब हमारे बलिहार जाने से आप फिर 21 जन्म के लिए बलिहार जाएंगे. यह సౌదాగరి है. అన్ని అన్నమాట ప్రాఫిట్ బేసిస్. ఎందుకు ఇప్పుడు మనం ఎందుకు బాబా పైన బలిహారం అవుతున్నామంటే మళ్ళీ భవిష్యత్ 21 జన్మలు బాబా మన పైన బలిహారం అవుతారు అంటే ఇది వ్యాపారం చేస్తున్నాము. हम आप पर बलिहार जाते हैं तो आप भी तो 21 बार बलिहार जाते हैं. बाप कहते हैं जब तक तुम्हारी आत्मा पवित्र नहीं बनी है तब तक हम बलिहारी स्वीकार नहीं करते हैं. మరి ఆత్మ కదా 21 जन्मల వరకు బాబా మన పైన బలిహారం అవుతారు. इसी को महाभारत में क्या दिखाते, जब द्रौपदी वस्त्रापहरण हो रहा था तो श्री कृष्ण ने भी उनको 21 साड़ियां दी. वो तो स्टोरी सुनाते कि जब उनको ठोट लगा तो पट्टी बांधी, इसीलिए उसमें जितने धागे थे 21 धागे थे वो पट्टी में इसलिए 21 साड़ियां दी ऐसे बताते. लेकिन इसका वास्तविक अर्थ क्या है? अभी दुनिया की हालत देखो कैसे है. ప్రపంచం చూడండి కదా ఎంత అన్నమాట కదా. దుశ్శాసనుడు దుర్యోధనుడు ఇలాంటి రాక్షస రాజులు కదా, రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తులు ఉన్న సమాజంలో భగవంతుడు వచ్చి మనకి ఏం చేస్తున్నారు, మన యొక్క గౌరవ మర్యాదల్ని కాపాడుతున్నారు. అది కూడా 21 జన్మలు. అక్కడ ఎలాంటి దుఃఖము అశాంతి అసలు రావణ రాజ్యమే ఉండదు. సుఖము శాంతి యొక్క వారసత్వాన్ని బాబా వచ్చి మన పిల్లలకి ఇస్తున్నారు అన్నమాట. మరి బాబా అంటున్నారు ఎప్పటి వరకు మీరు ఆత్మ పవిత్రంగా కారు అప్పటి వరకు మీ బలిహారాన్ని నేను స్వీకరించాను. బాబా పైన బలిహారం కావాలంటే కూడా కండిషన్ ఏంటి, పవిత్రత. బాబ్ कहते हैं మామేకం యాద్ కరో తో ఆత్మ ప్యూర్ బన్ జాయేगी. బాబా ఏం చెప్తున్నారు, మామేకం మమ ఏకం నన్ను ఒక్కరిని జ్ఞాపకం చేయండి అప్పుడు మీ ఆత్మ పవిత్రంగా తయారవుతుంది. बाप को भूलने से तुम कितने पतित दुखी हुए हो. मनुष्य दुखी होते हैं तो फिर शरणागति लेते. బాబాను మర్చిపోయారు కాబట్టి బాబా అంటారు మీరు ఎంత దుఃఖి అయిపోయారు కదా, పతితులుగా అయిపోయారు. మరి మనుషులు ఎప్పుడైతే దుఃఖి అవుతారు అప్పుడు ఏం చేస్తారు, భగవంతుడి శరణాగతిని పొందుతారు. చాలా దుఃఖి అశాంతి అలసిపోయి ఉన్నారు అనుకోండి, వైరాగ్యం వచ్చేస్తుంది అనమాట. వైరాగ్యంలో ఏమంటారు, భగవంతురా మమ్మల్ని తెచ్చుకోండి, ఇంకా మేము ఇక్కడ ఉండాలని అనుకోవట్లేదు. లేకపోతే జీవితాన్ని భగవత్ ధ్యానం గడపాలి అని ఆశ్రమానికి వెళ్ళిపోవడం కదా. సో మనుష్య दुखी होते हैं तो फिर शरणागति लेते. अभी तुम 63 जन्म रावण से बहुत दुखी हुए हो. एक सीता की बात नहीं, सब सीताएं हैं जो भी मनुष्य मात्र है. रामायण में तो कहानी लिख दी है. మీరు 61 జన్మలు మరి రావణాసుడు ఎంత దుఃఖిగా చేసేసారు మిమ్మల్ని. ఒక జన్మ 2 జన్మలు కాదు అంటే ఒక్క సీత యొక్క విషయం కాదు, అందరము సీతలము. ఏ మనుష్య మంత్రులు సీతలు కాదు ఇక్కడ అన్నమాట. రామాయణంలో అయితే కథలు చెప్తూ ఉంటారు. సీతాకు రావణ ने शोक वाटिका में डाला. वास्तव में बात सारी इस समय की है. सभी रावण अर्थात 5 विकारों की जेल में है, इसीलिए दुखी को पुकारती है हमको इनसे छुड़ाओ. एक की बात नहीं. ఏం చూపిస్తారు అక్కడ, సీతాదేవిని రావణాసుడు శోకవాటికలో వేసేసాడని చెప్తారు. అంటే వాస్తవానికి ఇవన్నీ ఇప్పుడు ఈ సమయంలో జరుగుతున్న విషయాలు. అందరూ రావణాసుడు అంటే పంచ వికారాల జైలులో చిక్కుకుపోయి ఉన్నారు. అందుకే ఎంత దుఃఖీగా ఉన్నారు. తెలుస్తూ ఉంటారు వచ్చి మమ్మల్ని వీళ్ళ నుంచి విముక్తి చేయించండి అని. एक की बात नहीं है, बाप समझाते हैं सारी दुनिया रावण की जेल में है. रावण राज्य है ना, कहते भी है राम राज्य चाहिए. ఒక్కరి విషయం కాదు, మొత్తం ప్రపంచమంతా ఇప్పుడు రావణ రాజ్యంలో ఉంది. అందుకే ఏమంటారు రామరాజ్యం కావాలి అని. गांधी ने भी कहा सन्यासी कभी ऐसे नहीं कहेंगे कि राम राज्य चाहिए. भारतवासी ही कहेंगे इस समय आदि सनातन देव देवता धर्म है नहीं और ब्रांचेस से सत्युग था. एक ही आदि सनातन देव देवता धर्म था, अभी वह नाम ही बदला हुआ है. మరి బాబా ఏమంటున్నారు, ఈ సమయంలో సనాతన దేవ దేవత ధర్మం లేదు,
దాని బ్రాంచెస్ ఉన్నాయి, కొమ్మలు ఉన్నాయి. అప్పుడు సత్యయుగంలో ఉండేది. మరి ఒకటే సనాతన దేవతీర్థ ధర్మం ఉండేది, ఇప్పుడైతే ఆ పేరు కూడా మార్చేశారు. अपने धर्म को भूल फिर और धर्म में कन्वर्ट होते जाते हैं। मुसलमान आए, कितने हिंदुओं को अपने धर्म में कन्वर्ट कर लिया। क्रिश्चियन धर्म में भी बहुत कन्वर्ट हुए हैं, इसलिए भारतवासियों की जनसंख्या कम हो गई है। नहीं तो भारतवासियों की जनसंख्या सबसे जास्ती होनी चाहिए। अभी तो मोस्ट पॉपुलेशन कंट्री ఏంటి, ఎక్కువ పాపులేషన్ ఉన్నది ఏంటి దేశం? ప్రస్తుత కాలంలో ఎక్కువగా పాపులేషన్ ఏ దేశంలో ఉంది? అమెరికానేనా? చైనా. అవును. సో బాబా ఏమంటే వాస్తవానికి సృష్టి స్టార్టింగ్ నుంచి ఉన్నది ఏంటి? ఆది సనాతన దేవదేవత ధర్మం కదా. ఆ లెక్కలో చూసుకుంటే దేవతా ధర్మానికి చెందిన ఆత్మలు జనసంఖ్య ఎక్కువ ఉండాలి. కానీ మధ్యలో ముస్లిమ్స్ వచ్చారు, వాళ్ళు హిందువులని వాళ్ళ ధర్మంలో కన్వర్ట్ చేసేసారు. తర్వాత క్రిస్టియన్స్ వచ్చారు, వాళ్ళ ధర్మంలో కన్వర్ట్ చేసేసారు. అందుకే భారతదేశవాసుల జనసంఖ్య తక్కువైంది. नहीं तो भारत देशवासियों की जनसंख्या सबसे जास्ती होनी चाहिए। అనేక ధర్మం में కన్వర్ట్ ఉంది. రకరకాల ధర్మాలు అనేక ధర్మాల్లో కన్వర్ట్ అయిపోతూ వచ్చారు. बाप कहते हैं तुम्हारा जो आदि सनातन देवी देवता धर्म है वह सबसे ऊंचे। అన్ని ధర్మాలలోకెల్లా ఉన్నతమైనది అంటే సనాతన దేవి దేవత ధర్మం. सतो प्रधान थे, अब वही बदलकर फिर तमो प्रधान बने हैं। अब तुम बच्चे समझते हो ज्ञान सागर पतित पावन जिसको बुलाते हैं वही सम्मुख पड़ा रहे हैं। బాబా ఏమంటున్నారు, సతో ప్రధానంగా ఉండేవారు ఒకప్పుడు, ఇప్పుడు తమో ప్రధానంగా అయిపోయారనమాట కదా. మరి ఆ మీరు అర్థం చేసుకుంటున్నారు. జ్ఞానసాగరుడు పతిత పావనుడు అని ఎవరినైతే పిలుస్తారో ఆయన మీకు సమ్ముఖంగా వచ్చి చదివిస్తున్నారు. वह ज्ञान का सागर प्रेम का सागर है, क्राइस्ट की ऐसी महिमा नहीं करेंगे। परमात्मा निराकारुడే జ్ఞాన సాగరుడు, శాంతి సాగరుడు, ప్రేమ సాగరుడు. జీసస్ క్రైస్ట్ గురించి ఇలాంటి మహిమని పాడరు. कृष्ण को ज्ञान का सागर पतित पावन नहीं कहा जाता है। सागर एक होता है, चारों तरफ ऑलराउंड सागर ही सागर है, दो सागर नहीं होते हैं। यह मनुष्य सृष्टि का नाटक है, इसमें सबका अलग अलग पाठ है। బాబా ఎంత మంచి కంపేర్ చేసి చెప్తున్నారు చూడండి. మొత్తం ప్రపంచం అంతా కూడా ఏం చెప్తారు, నలువైపుల ప్రపంచం నలువైపుల భూభాగం మధ్యలో ఉంటే మొత్తం చుట్టూ నీళ్ళే ఉన్నాయి కదా, సాగరం మధ్యలో ఉందన్నమాట. మరి సాగరుడు అంటే పరమాత్ముడిని చెప్పారనమాట. శ్రీకృష్ణుడి జ్ఞాన సాగరుడు పతిపావుడు అని చెప్పరు. అంటే రెండు సాగరాలు కూడా ఒకటే సాగరం ఉంటుంది అనమాట. అలాగే మనసు సృష్టి యొక్క ఈ నాటకము, ఇందులో ఎవరి పాత్రలు వారికి వేరు. అంటే దీని బీజ రూపుడు పరమాత్మ శివుడు. बाप कहते हैं मेरा कर्तव्य सबसे अलग है, मैं ज्ञान का सागर हूँ, मुझे ही तुम पुकारते हो हे पतित पावन। फिर कहते हो लिबरेटर, लिबरेट किससे करते हैं ये भी कोई नहीं जानते। కాబట్టి నా కర్తవ్యం అన్నిటికన్నా వేరు. నేను జ్ఞాన సాగరుణ్ణి, నన్నే మీరు పిలుస్తూ ఉంటారు ఓ పతిత పావన అని. మళ్ళీ ఏమంటారు, లిబరేటర్ అంటారు. లిబరేట్ అంటే దేని నుండి మీకు విముక్తి కలిగిస్తారు, ఇది కూడా ఎవరికి తెలియదు. तुम जानते हो हम सत्युग त्रेता में बहुत सुखी थे, उसको स्वर्ग कहा जाता है కదా. జీవన్ ముక్తిదాత అని ఎవరు చెప్తారు, మీకు తెలుసు అన్నమాట. సత్యుగ త్రేతాలో చాలా సుఖి ఉండేవాళ్ళం, దాన్ని స్వర్గం అని చెప్తారు. अभी तो है ही नरक, इसलिए पुकारते हैं दुख से लिबरेट कर सुखधाम में ले चलो। మనం నరకంలో ఉన్నాం, అందుకే పిలుస్తూ ఉంటాం, దుఃఖాల నుంచి విముక్తి చేసి సుఖధామానికి తీసుకెళ్ళండి. సన్యాసి कभी नहीं कहेंगे कि फलाना स्वर्गवासी हुआ, वह फिर कहते पार निर्वाण गया। विलायत में भी कहते हैं लेफ्ट फॉर हेवनली अबोर्ड, समझते गॉड फादर के पास चले गए। हेवनली गॉड फादर कहते हैं बरोबर हेवन था, अब नहीं है, हेल के बाद हेवन चाहिए। गॉड फादर को यहाँ आकर हेवन स्थापन करना है। సన్యాసులు ఎవరైనా చనిపోతే ఏమంటారు, స్వర్గస్థ
స్వర్గస్థులయ్యాను స్వర్గవాసులయ్యాను అని చెప్పరంట. ఏమంటారు? నిర్వాణ ధామానికి పార నిర్వాణ పరంధామానికి వెళ్ళిపోయానని చెప్తారు. మరి విదేశాల్లో కూడా ఏం చెప్తారు? లెఫ్ట్ ఫర్ హెవెన్లీ అబోర్డ్ అని చెప్తారు. ఏమనుకుంటారు? గాడ్ ఫాదర్ దగ్గరికి, భగవంతుడి దగ్గరికి లెఫ్ట్ ఫర్ హెవెన్లీ అబోర్డ్ అంటే భగవంతుడి సన్నిధానానికి అదే స్వర్గం అనుకుంటారు. అక్కడికి చేరుకున్నది ఆత్మ అని చెప్పేసి అనుకుంటారు. అయితే హెవెన్లీ గాడ్ ఫాదర్ అంటున్నారంటే అందులో హెవెన్ ఉంది కదా. అంటే ఒకప్పుడు ప్రపంచము హెవెన్ గా ఉండేది, ఇప్పుడు హెల్ గా అయిపోయింది, నరకంలో అయిపోయింది. మళ్ళీ నరకాన్ని మళ్ళీ స్వర్గం లాగా తయారు చేస్తారు పరమాత్మ. గాడ్ ఫాదర్ ఇక్కడ వచ్చి స్వర్గాన్ని స్థాపన చేస్తారు. सूक्ष्म वतन मूल वतन में कोई हेवन नहीं होता है, जरूर बाप को ही आना पड़ता है. ఆకాశంలో ఎక్కడో స్వర్గం ఉంటుంది, సూక్ష్మలోకంలో పరంధామంలో ఏముండదంటున్నారు బాబా. ఇక్కడ ఈ ప్రపంచంలో పరమాత్మ నుంచి స్వర్గాన్ని స్థాపన చేయాల్సి వస్తుంది. बाप कहते हैं मैं आकर प्रकृति का आधार लेता हूँ, मेरा जन्म मनुष्य मुआफिक नहीं है. మరి బాబా అంటున్నారు నేను వచ్చి ప్రకృతి యొక్క ఆధారం తీసుకోవాల్సి వస్తుంది. నా జన్మ మనుషుల్లాగా ఉండదు. मैं गर्भ में नहीं आता हूँ, तुम सभी गर्भ में आते हो. सत्युग में गर्भ महल होता है क्योंकि वहाँ कोई विक्रम होता नहीं जो सजा भोगे, इसलिए उसको गर्भ महल कहा जाता है. మరి మీరందరూ గర్భంలోకి వస్తారు కానీ బాబా మాత్రం రారు. అయితే సత్యుగంలో గర్భ మహల్ ఉంటుంది, ఎందుకంటే అక్కడ వికర్మలు ఉండవు కాబట్టి శిక్షలు కూడా అనుభవించరు. అందుకే దాన్ని గర్భ మహల్ అని చెప్తారు. यहाँ विक्रम करते जिसकी सजा भोगनी पड़ती, इसलिए गर्भ जेल कहा जाता है. ఇక్కడ ఆత్మ ఏం చేస్తుంది? వికారాలతో వికర్మం చేస్తూ ఉంటుంది కాబట్టి దాని యొక్క పనిష్మెంట్స్ కూడా అనుభవించాల్సి వస్తుంది. అందుకే గర్భ జైలు అని చెప్పేసి ఇక్కడ చెప్తారు. यहाँ रावण राज्य में मनुष्य पाप करते रहते, ये ही पापात्माओं की दुनिया, वह है पुण्यात्माओं की दुनिया. మరి ఇక్కడ మనుషులందరూ ఏం చేస్తారంటే పాప కర్మలే చేస్తూ ఉంటారు. ఇదేమో పాపాత్మల ప్రపంచం, అదేమో పుణ్యాత్మల ప్రపంచము అంటున్నారు. वह ही पुण्यात्माओं की दुनिया स्वर्ग इसलिए कहते हैं पीपल के पत्ते पर कृष्ण आया, या कृष्ण की महिमा दिखाते हैं. सत्युग में गर्भ में दुख नहीं होता, बाप कर्म अकर्म विकर्म की गति समझाते हैं, जिसका फिर शास्त्र गीता बनाया है. ఏం చూపిస్తారు? రాగి ఆకు పైన శ్రీకృష్ణుడు సముద్ర గర్భం మధ్యలోంచి వచ్చారని చెప్తారు. ఇవన్నీ కూడా ఏంటి అర్థము అంటే గర్భం మెహలు, ఆత్మకి దుఃఖం అనేది ఉండదు గర్భంలో అనే దానికి గుర్తుగా చూపిస్తారు అనమాట. అయితే శ్రీకృష్ణుడు మహిమలు ఇవన్నీ చూపిస్తారు. సత్యుగంలో గర్భంలో దుఃఖమే ఉండదు. బాబా వచ్చి మనకి కర్మ అంటే ఏంటి, అకర్మ అంటే ఏంటి, వికర్మ అంటే ఏంటి అనేది అర్థం చేస్తున్నారు. దాన్నే శాస్త్రం, దాని శాస్త్రం ఏంటి? कर्म फिलॉसफी ने गीता, गीता सार क्या है? गीता में क्या बताया गया है? जो कर्म तुम्हें करना है वो करना है, फलापेक्षा के अतिरिक्त. कोई भी कर्म करते उसके फल की अपेक्षा नहीं करो, जो कर्म है वो करो. कर्म सिद्धांत तो सिखाया ना गीता में, भगवत गीता ने. భగవద్ గీత అంటే ఏంటి? కర్మ సిద్ధాంతం. చేసుకున్న వారికి చేసుకున్నంత మీరేం కర్మ చేస్తారో దాని ప్రాణత్వం మీరే అనుభవించాలి. అందులో శ్రీకృష్ణుడు కూడా అదే చూపిస్తారు కదా, ఆయన ఏం కర్మ ఫలం చేశాడు, కర్మ యొక్క ఫలం ఆయన కూడా అనుభవించాల్సిందంటే దేవతలైనా దానవులైనా మానవులైనా ఎవరైనా కర్మ ఫలం నుంచి తప్పించుకోలేరు. నేను కర్మ చేశాను, బీజం నాటాను అంటే దాని ఫలం నేనే అనుభవిస్తాను, నేనే తినాలి. అది మంచిదైనా కానిది చెడ్డదైనా కాదు కదా. అదే కదా కర్మ ఫిలాసఫీ, అదే చెప్పారనమాట. దాని శాస్త్రమే గీత అని చెప్పారు. परंतु उसमें शिव भगवान वाच के बदले कृष्ण नाम डाल दिया है. పొరపాటు ఎక్కడ చేశారు? అంతా బాగానే చెప్పారు కానీ శివ భగవాన్ వాచం పెట్టడానికి బదులు కృష్ణ భగవాన్ వాచం పెడతారు. अब तुम जानते हो हम बेहद के पाप से बेहद सुख का वर्षा लेते हैं. अभी भारत रावण से श्रापित है, इसलिए दुर्गति हो गई है. మరి మీకు తెలుసు అనంతమైన అనంతమైన సుఖ వారసత్వాన్ని పొందుతున్నాము. కానీ భారతదేశం ఇప్పుడు ఏమైపోయింది? రావణాసుడి నుంచి శ్రాపితమైంది, అందుకే ఇంత దుర్గతిని పొందింది. यह बड़ा श्राप भी ड्रामा में मुंदा हुआ है. बड़ा श्राप क्यों? आधा कल्प
కదా, ఎంత పెద్ద శాపం చూడండి రావణాసుడి నుంచి మనకి కదా. ఈ శాపం కూడా బాబా అంటున్నారు ఎక్కడుంది, డ్రామాలో ఫిక్స్ అయిపోయి ఉంది అంటున్నారు బాబా. बाबा कर वर देते हैं, आयुष्मान भवा, पुत्रवान भवा, संपत्तिवान भवा, डैश डैश सभी सुख का वर्षा देते हैं, हमको आकर पढ़ाते हैं. బాబా వచ్చి మళ్ళీ ఏం చేస్తారు, రావణాసుర శాపాన్ని ఇస్తే బాబా వచ్చి ఆశీర్వాదాలు ఇస్తారు. ఆయుష్మాన్ భవ, పుత్రవాన్ భవ, సంపత్తివాన్ భవ అంటే అన్ని సుఖం యొక్క వారసత్వాన్ని, మొత్తం ఉన్న సుఖాల యొక్క వారసత్వాన్ని బాబా వచ్చి పిల్లలకి ఇస్తారు. तुमको आकर पढ़ाते हैं जिस पढ़ाई से तुम देवता बनते हो. ఎలా ఇస్తారు బాబా అంటే ఎంత అద్భుతం, వచ్చి చదివిస్తారనమాట. మీరు చదువుకొని అవన్నిటి యొక్క వారసత్వాన్ని పొందుతారు. यह नई रचना हो रही है, ब्रह्मा द्वारा तुमको बाप अपना बनाते. गाया भी जाता है प्रजापिता ब्रह्मा, तुम उनके बच्चे ब्रह्म कुमार कुमारिया बने हैं. బ్రహ్మ ద్వారా వచ్చి మనల్ని రచిస్తున్నారు. అందుకే ప్రజాపిత బ్రహ్మ అంటారు. బ్రహ్మ యొక్క సంతానం బ్రహ్మ కుమార్ కుమారీలు మనము. दावे से वर्षा बाप द्वारा लेते हो, आगे भी लिया था, अब फिर बाप आया. తాత నుండి తండ్రి ద్వారా వారసత్వం పొందుతారు. ముందు కూడా కల్ప క్రితం కూడా తీసుకున్నారు, మళ్ళీ ఇప్పుడు వచ్చారు, మళ్ళీ పొందుతున్నారు. बाप के बच्चे तो फिर बाप के पास जाने चाहिए, परंतु गाया हुआ है प्रजापिता ब्रह्मा द्वारा మనసు సృష్టికి స్థాపన होती है. తండ్రి పిల్లలంటే ఎక్కడికి వెళ్ళాలి, మీరు కూడా తండ్రి దగ్గరికి వెళ్ళాలి అంటున్నారు. కానీ గాయనం ఏముంది, ప్రజాపిత బ్రహ్మ ద్వారా మనసు సృష్టి యొక్క స్థాపన అనేది కలుగుతుంది అని చెప్తారన్నమాట. तो यहाँ हो गई ना, आत्मा के संबंध में कहते हैं हम भाई भाई है. మరి ప్రజాపిత బ్రహ్మ ద్వారా ఇక్కడ కదా స్థాపన అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఉంటారు అందరూ కూడా, ప్రజాపిత ఆయనతో పాటు బ్రహ్మ కుమార్ కుమారి. ఏం చెప్తారు, ఆత్మల యొక్క దృష్టిలో అందరం కూడా సోదర సోదరులం అన్నమాట. ఆత్మ భాయి. प्रजापिता ब्रह्मा की संतान बनने से तुम भाई बहन बनते हो. इस समय तुम सब भाई बहन हो. तुमने बाप से वर्षा लिया था, अब भी बाप से वर्षा ले रही हो. ఆత్మరూపంలో నిరాకార సోదర సోదరులము, ప్రజాపిత బ్రహ్మ పిల్లలము, సోదర సోదరి అన్నమాట. అయితే ఈ సమయంలో మీరు సోదర సోదరిగా అవుతున్నారు. ఈ సమయంలో మీరే తండ్రితో వారసత్వం పొందారు, ఇప్పుడు తిరిగి మళ్ళీ పొందుతున్నారు. शिव बाबा कहते हैं मुझे याद करो. शिव बाबा చెప్తున్నారు నన్ను ఒక్కరిని జ్ఞాపకం చేయండి. तुम आत्मा को शिव बाबा को याद करना है, याद करने से ही तुम पावन बनेंगे और कोई उपाय नहीं है. ఆత్మ పవిత్రంగా కావాలంటే ఒక్క బాబాని గుర్తు చేయాలి. బాబాని గుర్తు చేయకపోతే ఇంకేం ఉపాయం లేదంటున్నారు బాబా. पावन बनने सिवाय तुम मुक्ति धाम में जा भी नहीं सकते हो. जीवन मुक्ति में पहले पहले आदि सनातन देवी देवता धर्म था, फिर नंबर बार और धर्म आए. జీవన్ ముక్తిలో మొట్టమొదట సనాతన దేవి దేవత ధర్మం వాళ్ళు ఉండేవారు, తర్వాత నెంబర్ బార్ గారి ధర్మాల వాళ్ళు వస్తారు. बाप अंत में आकर सबको दुखों से मुक्त करते हैं, उनको कहा भी जाता है लिबरेटर. మరి అంతిమంలో అన్ని జన్మలు, అంతిమ జన్మలు లాస్ట్ లో వచ్చి బాబా అన్ని దుఃఖాల నుంచి విముక్తి చేస్తారు. అందుకే బాబాని ఏమంటారు, లిబరేటర్. ముక్తి, జీవన్ ముక్తి, గతి సద్గతి దాత అని చెప్తారు. बाप कहते हैं तुम सिर्फ मुझे याद करो तो तुम्हारे पाप भस्म हो जाएंगे. बुलाते भी हो बाबा, आओ हमको पतित से पावन बनाओ. टीचर को पढ़ाते हैं, इसमें चरित्र करते हैं क्या, ये भी पढ़ाई है. बाप ज्ञान का सागर ही आकर ज्ञान देते हैं. బాబాని పిలుస్తారు కదా, ఓ బాబా వచ్చి మేము పతితలము పావనంగా తయారు చేయండి అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు కదా. మరి బాబా అంటున్నారు టీచర్ అయితే చదివిస్తారు, అందులో చరిత్ర అలాంటిది ఏది కూడా చెప్పేది ఏది ఉండదు. ఇక్కడ కూడా మీరు చదువుకుంటున్నారు, అందుకనే బాబా జ్ఞాన సాగర్ నుంచి జ్ఞానాన్ని ఇస్తున్నారు. మన బయోగ్రఫీ जैसे कहते हैं जीवन चरित्र, शिव की जीवित चरित्र, శివుడి జీవిత చరిత్ర, శివ పురాణం అని చెప్తూ ఉంటారు. అందులో మళ్ళీ పార్వతీ దేవిని వేరే వేరే అన్ని చెప్తారు.
అసలు బాబా వచ్చి చదివిస్తున్నారు, టీచర్కి ఏం చరిత్ర ఉంటుంది, ఏముండదు కదా. బాబా జ్ఞానసాగరుడు, ఆయన వచ్చి జ్ఞానాన్ని ఇస్తున్నారు. अच्छा मीठे मीठे सिके लगे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी पिता बाप दादा को याद और नमस्ते। ओम शांति। देखेंगे, मुख्य साथ देखेंगे। फर्स्ट पॉइंट, कर्म अकर्म और विकर्म की गति को जान। धारणा కొరకు ముఖ్య పాయింట్ కర్మ అకర్మ వికర్మ యొక్క గతిని తెలుసుకుని, कर्म अकर्म विकर्म యొక్క గతిని తెలుసుకుని अब कोई विकर्म नहीं करना है। ఇప్పుడు ఎలాంటి వికర్మల్ని చేయకూడదు, ఇప్పుడు ఎలాంటి వికర్మల్ని చేయకూడదు। कर्म क्षेत्र पर कर्म करते हुए विकारों का त्याग करना ही विकर्म से बचना है। कर्म क्षेत्రంలో కర్మలు చేస్తూ కూడా, కర్మక్షేత్రంలో కర్మలు చేస్తూ కూడా వికారాలను త్యాగం చేయడమే వికర్మల నుండి రక్షించబడము। వికారాలని త్యాగం చేయడమే వికర్మల నుండి రక్షించబడము। सेकंड पॉइंट, ऐसा पावन बनना है जो हमारी बलिहारी बाप स्वीकार कर ले। ఎంతగా పవిత్రంగా కావాలంటే మీ బలిహారాన్ని తండ్రి స్వీకరించేసేయాలి। ఎంత పవిత్రంగా కావాలి అని అంటే మీ బలిహారము తండ్రి స్వీకరించాలి। పావన్ బన్కర్ పావన్ దునియా మే జానా హై, పవిత్రంగా అయ్యి పవిత్ర ప్రపంచానికి వెళ్ళాలి। పావన్ బన్కర్ పావన్ దునియా మే జానా, పవిత్రంగా అయి పవిత్ర ప్రపంచానికి వెళ్ళాలి। తన్ మన్ ధన్ ఇస్ యజ్ఞ మే స్వాహా కర్ సఫల్ కర్నా హై, తనువు మనస్సు ధనము యజ్ఞంలో స్వాహా చేసి సఫలం చేసుకోవాలి। తన్ మన్ ధన్ इस यज्ञ में स्वाहा कर सफल करना है। आज का वरदान, आलस्य के भिन्न भिन्न रूपों को समाप्त कर। आलस्य के भिन्न भिन्न रूपों को समाप्त कर सदा उल्लास में रहने वाले तीव्र पुरुषार्थी भव। सदा उमंग उल्लास, सदा उल्लास में रहने वाले तीव्र पुरुषार्थी भव। ఈ రోజు వర్తనము ఆలస్యం యొక్క అంటే సోమర్తనం యొక్క రకరకాల రూపాలను సమాప్తం చేసుకుంటుంది। సోమర్తనం యొక్క రకరకాల రూపాలను సమాప్తం చేసుకుని సదా ఉల్లాసంగా ఉండే తీవ్ర పురుషార్థులుగా కండి। సదా ఉల్లాసంగా ఉండే తీవ్ర పురుషార్థులుగా కండి। विस्तार, वर्तमान समय माया का वार आलस्य के रूप में भिन्न भिन्न तरीके से होता है। इसलिए बाबा भी कई बार मुरलियों में कहते हैं ब्राह्मण आत्माओं के लिए सबसे बड़ा दुश्मन क्या है? आलस्य, दूसरा अलबेलापन, लापरवाही, है ना। వర్తమాన సమయంలో మా యొక్క యుద్ధం ఎలా ఉంటుందంట, ఆలస్యం యొక్క రూపంలో రకరకాల పద్ధతుల్లో వస్తుంది, ఒకే రకంగా రాదు। ఏ ఆలస్య भी विशेष विकार है, इसे खत्म करने के लिए सदा उल्लास में रहो। మరి సోమర్తనం కూడా ఏంట, బాబా అంటారు విశేషమైన వికారం, वो भी विकार लेकिन विशेष विकार है। మరి ఈ దీన్ని సమాప్తం చేసుకోవాలంటే సదా ఉల్లాసంగా ఉండండి। जब कमाई करने का उल्लास होता है तो आलस्य खत्म हो जाता है, इसलिए कभी भी उल्लास को कम नहीं करना। ఎప్పుడైతే సంపాదన చేసే ఉమంగం ఉంటుందో అప్పుడు సోమర్తనం సమాప్తం అవుతుంది। కాబట్టి ఎప్పుడు కూడా మీ ఉమంగాన్ని తక్కువ చేసుకుంటారు। सोचेंगे करेंगे कर ही लेंगे हो जाएगा, ये सब आलस्य की निशानियां है। అంటే సోమర్తనం ఉన్న వాళ్ళే మాట్లాడతారు, ఆలోచిస్తామండి, చేస్తామండి,
చేసేస్తాంలే, అయిపోతుందిలే, ఇవన్నీ ఆలస్యం యొక్క రూపం। ऐसे आलस्य वाले निर्बल संकल्पों को समाप्त कर यही सोचो कि जो करना है, जितना करना है, अभी करना है, तब कहेंगे देव पुरुषार्थी। మరి ఈ విధమైనటువంటి బాబా అంటారు ఇవన్నీ ఆలస్యం యొక్క గుర్తులు అన్నమాట। ఇలాంటి ఆలస్యం కలిగిన వారు నిర్బల ఆత్మలు, నిర్బల సంకల్పాలని సమాప్తం చేస్తూ ఏం ఆలోచించాలి, ఏమి చెయ్యాలో, ఎంత చెయ్యాలో ఇప్పుడే చేయాలి। అప్పుడంటారు తీవ్ర పురుషార్థి। हो जाएगा, देख लेंगे, कर लेंगे, सोचेंगे, नहीं, जो करना है अभी ही करना है, जितना करना है अभी ही करना है। स्लोगन, सच्चे सेवाकारी वह है जिनका सोचना और कहना समान हो। సత్యమైన సేవాదారులు ఎవరు అనంటే ఎవరైతే ఆలోచించడము చెప్పడము సమానంగా చేస్తారు। सच्चे सेवाधारी वह है जिनका सोचना और कहना समान। సత్యమైన సేవాదారులు ఎవరు, ఎవరి యొక్క ఆలోచనలు చెప్పడము సమానంగా ఉంటాయి। అంటే ఏం ఆలోచిస్తారో అదే చెప్తారన్నమాట। जो सोचते वो ही कहते हैं, कथनी करनी एक समान। पत्र पुष्प तपस्वी जीवन के लिए होमवर्क। मंत्र में योग के प्रयोग द्वारा सिद्धि स्वरूप, योग प्रयोगం ద్వారా सिद्धि स्वरूपुలుగా కండి। जैसे साइंस की शक्ति का प्रयोग, जैसे साइंस की शक्ति का प्रयोग लाइट के आधार पर होता है, अगर कंप्यूटर भी चलता है तो कंप्यूटर माइट है लेकिन आधार लाइट है। इतनी अच्छी पॉइंट। బాబా ఏం చెప్తున్నారు, ఏదైనా సైన్స్ యొక్క శక్తి యొక్క ప్రయోగము లైట్ కి ఆధారం పైన ఆధారపడి ఉంటుంది కదా। లైట్ కరెంట్ ఊర్జ అన్నమాట, దాని ఆధారం పైన సైన్స్ యొక్క శక్తి అనేది ఆధారపడి ఉంటుంది। ఇప్పుడు కరెంట్ పోయింది అనుకోండి, నా లైట్స్ ఫ్యాన్స్ ఏవి పనిచేయవు। అంటే సైన్స్ యొక్క శక్తికి ఆధారం ఏంటి, లైట్। అలాగే కంప్యూటర్ కూడా నడుస్తుంది ఎలాగా, కంప్యూటర్ అంటే మైట్ ప్రకాశం, కానీ దానికి ఆధారం ఏంటి, లైట్ అన్నమాట। అంటే కరెంట్ ఉంటేనే కంప్యూటర్ కూడా పనిచేస్తుంది। ऐसे आपके साइलेंस की शक्ति का भी आधार लाइट है। इतना अच्छा कंपैरिजन है కదా। బాబా ఏమంటారు, అలాగే మీ యొక్క సైలెన్స్ శక్తి, శాంతి యొక్క శక్తికి కూడా ఆధారం ఏంటి, ప్రకాశము, లైట్। जब वह प्रकृति की लाइट अनेक प्रकार के प्रयोग प्रैक्टिकल में करके दिखाती है तो आपकी अविनाशी परमात्मा लाइट, आत्मिक लाइट और साथ साथ प्रैक्टिकल स्थिति कैसी है, लाइट, हल्का। तो इससे क्या नहीं प्रयोग हो सकता है। బాబా ఏం చెప్తున్నారు ఇప్పుడు, మరి మీ సైలెన్స్ యొక్క శక్తికి ఆధారం కూడా లైట్। ఎప్పుడైతే ప్రకృతి యొక్క లైట్ అంటే కరెంట్ అనేక రకాలుగా ప్రయోగంలో ప్రాక్టికల్ చేసి చూపిస్తుంది। करंट है तो टीवी भी चलता है, फ्रिज भी चलता है, लाइट्स भी चलते हैं, फैंस भी चलते हैं, एसी चलता है, सब कुछ चलता है। एक ही करंट है लेकिन कितने प्रकार से हमको प्रैक्टिकल प्रयोग में आकर के दिखाती है। అలాగే మీ అవినాశి పరమాత్మ లైట్, ఆత్మిక లైట్ ఇంకా తోడుగా ప్రాక్టికల్ में स्थिति ఎలా ఉంటుంది। कुछ भी होता है, कुछ भी करते हैं, हम बहुत हल्के, बहुत लाइट रहते हैं। స్థితి కూడా లైట్ గా ఉంది అంటే మరి దీంతో మీరేం చేయలేరు। इतने सारे लाइट ही लाइट है, एक लाइट से वो अनेक प्रकार के काम करते हैं। हमारे पास तो लाइट है, आत्मा लाइट है, खुद हमारी स्थिति लाइट है, इतना कुछ है तो हम क्या से क्या। अच्छा, ओम शांति। अमृत वेले का पॉइंट, शक्तिशाली अमृत वेले के लिए सारे दिन पर अटेंशन। అమృత వేళ శక్తిశాలిగా ఉండాలంటే రోజంతటి పైన అటెన్షన్ పెట్టుకోవాలి। ఫస్ట్ పాయింట్, బాప్ కో సాథీ బనాओ। బాబాని ఏం చేసుకోవాలి, తోడుగా చేసుకోవాలి। सदा उठते ही पहले बाप से मीठी मीठी बातें करना और दिन में भी बीच बीच में अपने आप को चेक करना कि बाप के साथ है। बाबा मेथड सुना रहे हैं।
ఏంటి సదా లేస్తూనే మొట్టమొదట బాబాతో మధురాతి మధురంగా మాట్లాడుకోవాలి, అమృత విన యోగం. తర్వాత రోజంతట్లో కూడా మధ్య మధ్యలో మీరు ఏం చేయాలి, బాబా మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి, నేను బాబాతో పాటు ఉన్నానా. सारे दिन में माना ट्रैफिक कंट्रोल के टाइम पे भी अगर आप बैठेंगे ट्रैफिक कंट्रोल के टाइम पे, तब भी आपका मन बुद्धि कहीं तो भटकना नहीं, बाबा के पास तो है, ये सब हम चेक कर सकते हैं। तो पहले अमृत वेला बाबा से मीठी मीठी बातें करो, फिर सारे दिन में भी अपने आप को चेक करो, मैं बाबा के साथ हूँ। और रात को बाप के साथ ही सोना, अकेला नहीं सोना। आदि मध्य कभी अंत, दिन का अंत में क्या करना, बाबा के साथ ही सोना, अकेले नहीं सोना। రాత్రి పడుకునేటప్పుడు ఏం చేయాలంటే బాబాను తోడుగా పెట్టుకుని బాబాతో పాటు పడుకోవాలి, ఒంటరిగా పడుకోకూడదు అంటున్నారు బాబా. तो सदा बाप का साथ अनुभव होता रहेगा, सभी को बाप का संदेश देते रहेंगे. మరి అప్పుడు సదా బాబా యొక్క తోడు మీకు అనుభవం అవుతుంటుంది ఇలా చేస్తూ ఉంటే, అలాగే అందరికీ బాబా యొక్క సందేశాన్ని కూడా ఇస్తూ ఉంటారు. अच्छा, ओम शांति. आज जगदीश भाई जी, भ्राता जगदीश भाई जी का पुण्यतिथि है, इसलिए बाबा की याद में बैठेंगे. ओम शांति.